హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. తెలంగాణలో గిరిజనుల సమస్యలపై, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై, లగచర్ల అంశంపై మనతో మాట్లాడేందుకు సేవాలాల్ సేన ఫౌండర్, ప్రెసిడెంట్ సంజీవ్ నాయక్ మనతో ఉన్నారు. నమస్కారం సంజీవ్ నాయక్. నమస్తే అండి. చెప్పండి సంజీవ్ నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ ఎంతవరకు అమల్లోకి వచ్చింది అనుకుంటున్నారు? ఒక్కటి కూడా కాలేదు. హ్మ్. పైపెచ్చు నిజాయితీ కనబడలేదు, అవమానించారు, మోసం చేశారు. డిక్లరేషన్లో ఏమేమి అంశాలు ఉన్నాయి? ప్రధానంగా గిరిజనులకు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, చెవెళ్ళ డిక్లరేషన్. హ్మ్. అందులో ఎస్టీలకు సంబంధించి 12% రిజర్వేషన్ ఇస్తాను. హ్మ్. ఏది ఉన్న 10% కాదు, గిరిజన జనాభా 12% ఉన్నది, 12% ఇస్తామన్నాడు. హ్మ్. మైదాన ప్రాంత ఐటీడీఏలకు అన్నాడు. హ్మ్. కూలి చేసే రైతాంగానికి 12,000 రూపాయలు అన్నాడు. హ్మ్. అట్లా చాలా హామీలు మాకు ఇచ్చిండు. ప్రధానంగా ఏజెన్సీ సంబంధించి జీవో నెంబర్ 3కి సంబంధించి 100% ఉద్యోగాలకు సంబంధించింది అన్నాడు. పోడు భూముల పట్టాలకు సంబంధించి అన్నాడు. అదే మాదిరిగా సీలింగ్ ల్యాండ్ ఎస్టీలు ఎస్సీలు ఉన్న కాడ సీలింగ్ ల్యాండ్ వాళ్ళకే దారాదత్తం అయ్యే విధంగా చేస్తామన్నాడు. ప్రతి పిల్లవానికి, చదువుకునే పిల్లవానికి 12 లక్షల రూపాయలు సాయం చేస్తాను. 12,000 రూపాయలు 10వ తరగతి అయిపోయిన తర్వాత 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నాడు. బయట దేశాలకు పోయేటోళ్ళకు 25 లక్షల రూపాయలు అదనంగా ఇస్తా అన్నాడు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహిస్తా అన్నాడు. ప్రభుత్వ కాంట్రాక్టర్లో 12% క్లియర్గా ఇస్తామని చెప్పినాడు. ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. లంబాడీలకు మంత్రి పదవి ఇస్తా అన్నాడు. అది కూడా లేదు. ఇప్పటిదాకా క్లియర్లీ చెవెళ్ళ డిక్లరేషన్లో ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇది సత్యదూరం. ఆయన చెప్తున్న మాట లేదని ఉంటే సత్యదూరం. అది వాస్తవం ఏంటంటే ఒకటి మాత్రం మా వాళ్ళకి చేరలేదు. అందరు మనం అనుకుంటాం దున్నపోతు జున్ను పాలు ఇస్తున్నాం అని చెప్తే నమ్మిరు. కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లు. వాస్తవానికి మీరు ప్రతి బూత్ లెక్క నేను పంపిస్తాను. నేను ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్ ఈ 4 జిల్లాల్లో 40 స్థానాలు ఒక 5 పోతే 40 స్థానాలు కాంగ్రెస్ కొనసాగి వచ్చింది. ఈ 40 వచ్చినాయి అన్నీ కూడా తండాలు మొత్తం లిస్టు తీస్తే, తండాల వారీగా పోలింగ్ బూతులు తీస్తే 72% ఓట్లు కాంగ్రెస్ ఓట్లు వేసినారు. గిరిజన ఓట్లు 72% వన్ సైడ్ వేసారు. కేసీఆర్ గారు అంత చేసి తండా పంచాయతీలు 10% రిజర్వేషన్, శివరాల మహారాజ్ జయంతి, కొమరం భీం జయంతి ఇవన్నీ అధికారికంగా చేసుకుంటూ పోడు భూముల పట్టాలు కొన్ని ఇచ్చుకుంటా చేసిన ఆ వ్యక్తిని కాదని వన్ సైడ్ ఒకసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు మనం చేద్దామనే ఒక ఉద్దేశంతో ఒకటే ఒక హామీ, ఏదైతే గిరిజనులకు ఏదైనా చేసిన ఉద్యోగాల అవకాశాలు, ఇండ్లు కల్పిస్తామని రకరకాల హామీలు 420 హామీలు ఉన్నాయి కదా, నమ్మి ఓట్లు వేస్తే 72% ఓట్లు వేసినారు మా వాళ్ళు. మా ఓట్లతోటే వాళ్ళు అధికారం వచ్చినారు. 72% అంటే మీ జనాభా ఎంత ఉండొచ్చు ఈ 40 కాన్స్టిట్యూన్సీలో? మా మొత్తం స్టేట్లో ఉన్నది మేము 10%, 10% జనాభా ఉన్నాం. ఈ 42 నియోజకవర్గాల్లో ఏ జిల్లా చూడండి 25 పైన ఉన్నాం, 25% పైన ఉన్నాం. ఏ జిల్లా చూసుకున్నా, నేను చెప్పిన ఈ 4 జిల్లాలు చూసుకున్నా, ఖమ్మము 30 దాటి ఉంటాం, వరంగల్ 30 దాటి ఉంటాం, నల్గొండ 20%లో 70% కాంగ్రెస్కే పడ్డాయి ఓట్లు. మీరు పోలింగ్ బూత్ల వారికి తీస్తే వాళ్ళు కూడా ఒప్పుకోవాలి, వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు చేయబట్టే మేము వచ్చినామని. కానీ మమ్మల్ని మోసం చేస్తున్నారు, మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు, మమ్మల్ని అవమానిస్తున్నారు. ఇది అవమానం జరిగింది మీకు. మనం చూస్తున్నాం కదా. ఒక్కటంటే ఒక హామీని ముందుకు ఇప్పటివరకు సంవత్సరం అయింది. రేషన్ కార్డులు కానీ ఉన్నాయి, ఇంద్రమ ఇండ్లు అన్నాడు అవే అన్నీ ఉన్నాయి, మా పథకాలు అన్నాడు అవే అన్నీ ఉన్నాయి, ఐటీడీలు అన్నాడు అవే అన్నీ ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలే. పైపెచ్చు లంబాడీలకు మంత్రి పదవిలో ఇప్పటిదాకా సంవత్సరం. ఇంకా దౌర్భాగ్యం ఒక లంబాడీలకే కాదు నేను మాట్లాడుతుంది. గిరిజన శాఖను సంవత్సరం పాటు తన దగ్గర పెట్టుకొని ఎవరికి ఇవ్వకుండా ఒక్క సంక్షేమం, ఒక్క గురుకులాల పర్యవేక్షణ కానీ, ఒక్క సంక్షేమ ఫలాలు కానీ ఒక్కటంటే ఒక్కటి ఇంప్లిమెంట్ చేయకుండా సంవత్సరము తొక్కిపెట్టినాడు రేవంత్ రెడ్డి గారు. తొక్కిపెట్టేసినాడు. అంటే దీన్ని బట్టి ఏంది, సంవత్సరం పాటు అభివృద్ధి సంబంధించిన అన్ని విషయాలు రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నాడు. పిల్లల హాస్టల్కి సంబంధించి ఒక నారాయణగూడలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అంత కోచింగ్ సెంటర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఒక హాస్టల్ పెట్టాలనేది, కోచింగ్ సెంటర్ పెట్టాలనేది ఒకటి ఉంటే ఆ ఫైల్ ఇప్పటికే 4-5 సార్లు సీఎం ఆఫీస్కి పోయి తిరిగి వస్తుంది. కానీ ఇప్పటిదాకా సీఎం గారు గిరిజన హాస్టల్ పెట్టాలని, ఎందుకంటే అందరికి ఉంది, మాకు లేదు. మా పిల్లలందరూ అక్కడ రూమ్లో కిరాయి ఉండి చదువుకోవాలంటే ఇబ్బంది. సరే ప్రభుత్వమే ప్రోత్సహించాలి. మేము ఎప్పటి నుంచో అడుగుతున్న డిమాండ్, ఫైలు పోతుంది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సీఎం ఆఫీస్ పోతుంది, మళ్ళీ రిటర్న్ వస్తుంది. అట్లా ఒక 5 సార్లు పోయి వచ్చింది ఒక్క హాస్టల్ కోసం. గిరిజన శాఖ మంత్రి ఉంటే ఆయన గిరిజన శాఖ మంత్రి తన దగ్గర పెట్టుకొని సంవత్సరం నుంచి గిరిజన శాఖ మంత్రి ఆయన. ఎంత అన్యాయం ఇది, ఎక్కడ లేదు ఈ చరిత్రలో, దేశ చరిత్రలో. మాకంటూ సపరేట్ నిధులు ఉంటాయి, మాకంటూ సపరేట్ ప్రణాళిక ఉంటుంది, సప్లాన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ప్రధానంగా టీఏసీ అని ఉంటుంది,
ట్రైబల్ సంబంధించి మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి గిరిజన శాఖ మంత్రి అధ్యక్షతన ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఒకటి ఏర్పాటు చేసుకొని అది ఉంటుంది. అది కూడా లేదు, ఒక్క సమావేశం కాలేదు. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే నథింగ్ బట్ క్యాబినెట్. వాళ్ళు చేసిన తీర్మానాన్ని గవర్నర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంతో ఇంప్లిమెంట్ చేయించుకోవాలి. మాకున్నటువంటి హక్కు అది. మా భారత రాజ్యాంగం. ఇప్పుడు ఏమంటున్నారండి గ్రామాల్లో, మీ గిరిజన తండాల్లో ఏమంటున్నారు అసలు కాంగ్రెస్ ఇప్పుడు రాజకీయాలు ఓట్లకు సంబంధించి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. కానీ నమ్మి ఓట్లు వేసిన ఈ జాతి ప్రజలు అన్యాయం అయిపోయినామని మాత్రం బాధలు అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరు చాలా బాధపడుతున్నారు. ఏదో అనుకున్నాం, ఏదో జరిగింది, ఇది ఇంత దూరం వస్తుందని అనుకోలేదు మా వాళ్ళు. ఆశపడ్డది, ఆశ చూపించింది, ఆశపడ్డది కూడా కాదు. రేవంత్ రెడ్డి గారు ఆశ ఏదైతే చూపించినా ఆశను నేను ఎక్కువ గమనించింది ఏంటంటే హైదరాబాద్లో ఉచిత బస్ దాంతో ఆటోలో వాళ్ళకి అన్యాయం జరిగిందని అంటారు. క్లియర్గా ఈ ఉచిత బస్సు ద్వారా ఆటోలకు అన్యాయం జరిగింది. ఇది అందరికి సంబంధించిన అంశం. కానీ గ్రాడ్యుయేట్ అయిపోయిన మా గిరిజన పిల్లలు, డిగ్రీలు అయిపోయిన వాళ్ళు ఆటోలు తోలుతున్నారు, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు, క్యాటరింగ్ పోతున్నారు. హైదరాబాద్లోనే ఆటో తోలే వాళ్ళే దాదాపు 1,00,000 మంది మా పిల్లలు ఉంటారు, మా ఎస్టీ వాళ్ళు ఉంటారు. అందరు పుట్ట కొట్టేసినాడు. ఊర్లలో బతుకు తెరువు కోసం అని ఇక్కడికి వస్తే ఆటో నడుపుకొని బతుకుతుంటే ఆ ఉచిత బస్సు పేరు మీద అది పోయింది. వాళ్ళకి ఇస్తాన రాయితీ ఇచ్చిన అయిపోయేది. వాళ్ళకి ఇస్తాన హామీలు, సంక్షేమ ఫలాలు, ఏదైనా లోన్లు, సబ్సిడీకి సంబంధించిన నిధులు ఏదైనా పంపించినా బాగుండు. ఒక్కటంటే ఒక్కటి ఇవ్వట్లేదు. పైపెచ్చు ఈయన తీసుకొచ్చే స్కీములు ఎవరి మెప్పు కోసం తీసుకొస్తున్నాడో కానీ 100 మందికి నష్టం జరిగే స్కీములు తీసుకొస్తున్నాడు. చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు ఇంకొక అంశం, లగచర్ల అంశం ఉంది. లగచర్ల మీ ఆధ్వర్యంలో పోరాటం జరిగిందని అంటున్నారు. మరి మీరు ఈరోజు ముఖ్యమంత్రి అంటున్నారు, కోట్లాది రూపాయలు వాళ్ళకి పంపించి మందు తాగిపించి కలెక్టర్ల మీద, అధికారుల మీద దాడులు చేయించారు అంటున్నారు. అందులో మీ పాత్ర ఏమన్నా ఉందా? అదే అంటున్నాను నేను. ఆ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు పంపించారు, ఎక్కడ మా దగ్గర అయితే రాలేదు. మరి రేవంత్ రెడ్డి గారిని పోయి అడుగుదాం అనుకుంటున్నాను. మీరే పంపించారు అంటారు కదా. అదే కదా పోరాటం. సమస్య ఏంటంటే పోరాటం చేసిన వాళ్ళకే అక్కడిక్కడ కడుపు కాలితే అన్నం అడుక్కొని ఆ పోరాటాలు చేసుకుంటూ పోయినాం మేము. మాకు కోట్ల రూపాయలు ఇచ్చి, అంటే ఇది ఎంత దుర్మార్గం. ఆయన నియోజకవర్గ ప్రజల మీద, ఆయన రాష్ట్ర ప్రజల మీద ఆయన మాట్లాడడం, ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు, ఎంత అవమానిస్తున్నాడు. ఇంత అవమానం తెలుసా ఉద్యమానికి? ఆయన ఉద్యమం చేసి చరిత్ర తెలిసింటే తెలుసు. ఉద్యమానికి ఎంత ఒక అహంకారపూరితమైన వాతావరణం ఉద్యమ నేతల మీద పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఉద్యమం చేసే వ్యక్తులను గౌరవించే పద్ధతి రాకుండా అవమానించే పద్ధతిలో పోవద్దు కదా. అవమానిస్తాడా ఉద్యమకారులను? అంటే హక్కుల కోసం మాట్లాడితే నువ్వు తాగుబోతావు అంటావా? డబ్బులు లొంగిపోయారు అనుకుంటున్నావా? ఇది కరెక్ట్ కాదు కదా. రేవంత్ రెడ్డి గారికి ఉద్యమ నేపథ్యము పూర్తిగా తెలుసుకోవాలి. ఆయన ఉద్యమకారులు మళ్ళీ అది కూడా అంటున్నాడు, కొడంగల్ ప్రజలకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా కానీ తప్పులేదు అంటున్నాడు. చిచి ఆయన చర్మం కూడా వద్దు చెప్పులకు. కొడంగల్ ప్రజలు అన్నమాట, నేను కాదని అనమాట. కొడంగల్ ప్రజలు అంటారు ఆయన పొరపాటున రేవంత్ రెడ్డి గారు చెప్పిరు కానీ ఏమైనా జరిగిపోయిన నాడు ఆయన చర్మాన్ని తీసుకొచ్చేవాడు, ఆయన చెప్పులు కుట్టేయగల, ఆయన చర్మంతో చెప్పులు కూడా వద్దు, మాకు ఆ పాపం తగులుతుంది అనే పరిస్థితి ఉంది. ఎవడు కొట్టేమన్నాడు? ఎవడు పరిస్థితి ఉందా? 100% ఉంది, 100% ఉంది. మా గిరిజనుల మీద దాదాపుగా 25 మంది మా లంబాడి రైతుల మీద, అమాయక రైతుల మీద, అభంశుభం తెలియని వాళ్ళ మీద జైలు పాలు చేసినావు నువ్వు. దాదాపు 30 రోజుల లోపల ఉన్నటువంటి 3 లక్షల ఎకరాలు ఉంది కొడంగల్ నియోజకవర్గంలో. ఒక 1300 ఎకరాలు నేను తీసుకుంటుంటే హైవే పక్కన ఉంటుంది, అది మంచి స్థలం, అనువైన స్థలం పరిశ్రమలకు అని చెప్పేసి. హైవేలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. రోడ్డు అనేది మనం ఇంకా కావాలంటే కనెక్టివిటీ చాలా పెట్టుకోవచ్చు. 1000 ఎకరాలు పక్కన ఉన్న సర్వే నెంబర్తో సహా ఇస్తా. అసైన్ ల్యాండ్ ఉంది. ఈయన సంబంధించిన రాజకీయ మిత్రత్వం కోసం ఒక పెద్ద మనిషితోటి జర్నీ చేస్తున్నాడు కొడంగల్లో. 1000 ఎకరాలు ఆయన పేరు ఉన్నది. దమ్ముంటే అందులో పెట్టమని చెప్పి నేను చూపిస్తా. ఎవరు అతను? ఎవరు? గురునాథ్ రెడ్డి గారి ల్యాండ్స్ ఘోరంగా ఉన్నాయి ఆడ, అంత కబ్జా ల్యాండ్స్ 1000 ఎకరాలు ఉన్నాయి. రమ్మన్రి, విచారణకు చేయమని. ప్రభుత్వ భూములు వాళ్ళ చేతులు ఉన్నాయి, నేను చూపిస్తా. నేను ప్రభుత్వ భూములు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళ ఎవరెవరి బంధువుల దగ్గర ఉన్నాయి మొత్తం లిస్ట్ ఇస్తాను నేను. ఆఖరి టైర్ల కంపెనీ కూడా సంగారెడ్డి దగ్గర, టైర్ల కంపెనీ కూడా ప్రభుత్వ భూమి. ఏది మన జడ్చర్ల ఎమ్మెల్యేకి సంబంధించిన బంధువుది. నేనేమంటున్నా అంటే వీళ్ళు మాట్లాడే మాటలు ప్రజలను మభ్యపెట్టే పద్ధతుల్లో, దారి మళ్లించే పద్ధతులు మాట్లాడొద్దు. వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలి. వీళ్ళు అమాయకులు. వీళ్ళైతే ఏమన్నారు? మొన్న జానారెడ్డి గారింటి కాడ మార్కేసినట్టు ఎట్లా లేచిండు? ఒంటి కాలం మీద లేచిండు ఆయన. అంటే జానారెడ్డి గారి మీద మార్కేస్తే ఒంటి కాలం మీద ఆయన జోలికి పోతానికి ధైర్యం చేస్తారా? చేయరు. మా వాళ్ళు అమాయకులు. అంటే వీళ్ళని ఏమైనా చేయొచ్చు. బెదిరిస్తే, అదిరిస్తే
తిడితే కొడితే భయపడతారనే ఒక భావంతో చేసినాడు తప్ప ఆయన నిజంగా ఆయన 3 లక్షల ఎకరాల్లో ఎక్కడ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయి అనేది ముఖ్యమంత్రి గారు వాదన. అవకాశం ఎందుకు ఇవ్వాలి నువ్వు నిజంగానే కుట్ర చేస్తున్నావు అనుకుందాం ఉమ్. అవకాశం నువ్వు ఎందుకు ఇవ్వాలి నువ్వు ముఖ్యమంత్రి నీకు సోయలేదా జాగ్రత్త పరిశ్రమలు కొడంగల్ ఎవరు వద్దన్నారు పరిశ్రమ నువ్వు 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 ఫస్ట్ డిక్లేర్ చేసింది ఏంది కొడంగల్ యూత్ కి ఉపాధి ఇస్తుంటే ఎందుకు వద్దంటున్నారు గెజెట్ మీరు? ఎవరి కోసం అది ప్రభుత్వ సంస్థలు ఏమన్నా ఉమ్. ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా స్థాపిస్తున్నాడా ఉమ్. ప్రైవేట్ వాళ్ళ కోసం నువ్వు నా మంచి కండగడ్ల భూమిని వదిలిపెట్టి 20,000 30,000 జీతం కోసం నీ కింద పనిచేయడానికి ఆ కాలుష్యంలో పనిచేయడానికి ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడానికా నువ్వు తెచ్చేది ఎవరి కోసం కొడంగల్ గుడ్లు పెట్టని ప్రాంతం అంట కదండి అది. అందుకనే మా పిల్లలు వీడియో తీసి పంపించినారు కదా అమ్మాయిలు ఉమ్. పచ్చని పంట పొలాలు అద్భుతంగా పండుతున్న పంటను రేవంత్ రెడ్డి గారు తొండలు గుడ్డు పెట్టేదాన్ని వాళ్ళ నియోజకవర్గ పిల్లలు వాళ్ళ నియోజకవర్గ ప్రజలు వీడియోలు తీసి పంపించినారు కదా ఇంకా అది సాక్ష్యం రాదా అంటే ఆయనకి ఏ ఆలోచన ఉందో అర్థమవుతుంది కదా ఉమ్. నేను ఏమంటున్నా అంటే పరిశ్రమలు ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసి ఏదైనా కాదనట్లేదు నీ పద్ధతి ఏంది నీ స్టెప్స్ ఏంటి ఉమ్. నువ్వు వేస్తున్న అడుగులు కరెక్ట్ కాదు కదా ఉమ్. నిన్ను ఎమ్మెల్యేని చేసి ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం ఇచ్చినటువంటి కొడంగల్ నియోజకవర్గ ప్రజల కోసం నువ్వు ఎంత జాగ్రత్త తీసుకోవాలి నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాను ఎవరో వ్యతిరేకించామా ఉమ్. పాలిటెక్నిక్ కాలేజ్ పెడుతున్నావు వద్దన్నామా ఐటీఐ కాలేజ్ పెడతాను వద్దంటున్నావా ఎందుకు మా భూముల జోలికి ఎందుకు వస్తున్నావు మా దగ్గర మేము అంత కరిగిపోయే ఆరోగ్యం పాడయ్యే మా జీవితం మొత్తం సర్వనాశనం అయ్యే ఫార్మా కంపెనీ వద్దని అక్కడ మా భూములు వద్దని చెప్పేసి ఇప్పుడు మార్చినట్టుంది ఫార్మా కాదు ఇండస్ట్రియల్ పార్క్ అది వేరే తలకాయ పలగొట్టుకోవడానికి ఏ రాయి అయితేంది ఆ. తలకాయ పలిగిందా లేదా ఏదైనా ఇది కరెక్ట్ కాదనేది మా వాదన ఫస్ట్ నుంచి కూడా ఉమ్. డే 1 నుంచి కూడా ఫార్మా కంపెనీ అంటే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చి దీన్ని దృష్టి మళ్లించడం కోసం తర్వాత గెజిట్ని క్యాన్సిల్ చేసి ఇండస్ట్రియల్ పార్క్ అన్నాడు గెజిట్ క్యాన్సిల్ అయ్యే దానికి కూడా ఆయన అన్నది ఏంది ఫార్మా కంపెనీ అని ఎప్పుడు ఒప్పుకోలేదు రేవంత్ రెడ్డి గారు ఉమ్. అన్నది అందరినీ అన్నది ఇండస్ట్రియల్ పార్క్ అని ఎప్పుడైతే మేము గెజిట్ తీసి సమాజం చూపించినామో అప్పుడు వెంటనే ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నాం అన్నాడు ఉమ్. మేమేమంటున్నాం అంటే వాళ్ళ సోదరుడు ఉన్నారు కదా తిరుపతి తిరుపతి గారు రెడ్డి. కూడా. ఆయన కూడా అసలు ఎవరు అడ్డుకున్నా ఆగేది లేదు మేమైతే కంపెనీలు అదే పెట్టేసి- అహంకారం పెరిగిందంటున్నా నేను ఉమ్. ఈ బల్పే వద్దంటున్నా ఇంత బల్బ్ వద్దు నువ్వు ముఖ్యమంత్రి అయితే కావచ్చు ఉమ్. నువ్వు ఎమ్మెల్యే అయితే కావచ్చు మేము పెట్టిన భిక్ష అది మా ప్రజలు ఇచ్చినటువంటి దయా దాక్షిణ్యాలతో మా ఎమ్మెల్యే అయినావు ఉమ్. మీ తమ్ముడు ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి అయిండు అంటే నువ్వు ఆయన నీడలో నువ్వు తిరుపతి రెడ్డి అనే వ్యక్తివి నువ్వు అన్నవి దగ్గర పెట్టుకొని మాటలు మాట్లాడాలి దగ్గర పెట్టుకొని ప్రజలతో మెలగాలనేది మేము సూచిస్తున్నాం ఉమ్. వాళ్ళ మంచికే ఇది రాంగ్ అహంకారం పెరగొద్దు కదా ఎంతకాలం ఉంటుంది పదవులు ఎన్ని రోజులు ఉంటారు ఆ సీట్లలో జీతకాలం ఏమన్నా రాసి పెట్టుకొని వచ్చిరా ఏమన్నా ఉమ్. మేము ఇప్పటి నుంచి మొత్తం సచ్చిందానిక భూమిలో పోయినా మేము చక్రవర్తులు మేము రాజులు అని రాసుకున్నారా ఉమ్. రాసుకుని నడుస్తుందా భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మాకేమి ఇచ్చిండు మాకు తెలియదా అందరికీ సమానమైనటువంటి పాత్రలు ఇచ్చిండు ఉమ్. నీ పాత్ర ఏందో నువ్వు పోషించుకొని వెళ్ళిపోవాలి నువ్వు ఈ బల్బు మాటలే వద్దనేది మేము ఉమ్. ఉమ్. ఇట్లాంటి పద్ధతుల్లో మాట్లాడితే ఎవరికైనా ఇంకా కాలుతుంది మేము నిజాయితీ ఉండేటోళ్ళు మా జాతి మేము అమాయకంగా ఉన్నాం నాకు ఒక స్పష్టత కావాలండి ఈ మధ్య ఒక చర్చ జరుగుతుంది గిరిజనులు బతుకమ్మ ఆడతారా ఆడరా ఎస్ మంచి పాయింట్ అండి ఉమ్. బతుకమ్మ అనేది కల్చర్కి సంబంధించిన విషయం ఉమ్. మీరు గమనించండి తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ఉవ్వెత్తున లేచింది బతుకమ్మ ఎస్ మహిళల భాగస్వామ్యంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది మహిళల భాగస్వామ్యం ఎప్పుడు వచ్చింది బతుకమ్మ అనే ఒక సంస్కృతిని తెలంగాణ సమాజం ఎత్తుకున్న తర్వాత మహిళలందరూ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయినట్టు ఉమ్. లక్షల మంది మహిళలు అందులో ఎస్సీ ఏంది ఎస్టీ ఏంది బీసీ ఏందండి ఇది కల్చరు ఉమ్. ఈ కల్చర్లో ఎస్సీలు ఉంటారు బీసీలు ఉంటారు బౌద్ధులు ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు అందరూ ఉంటారు ఉమ్. వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే నువ్వు ఇదివరకు నువ్వు ఆడలే కదా ఇప్పుడు ఆడొద్దు ఇదివరకు ఆడలేదు కాదు ఇక్కడ చాలామందికి నేను చాలా క్లియర్గా చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఉమ్. ఆడలేదు కాదు ఆడనీయలేదు ఉమ్. కొన్ని వర్గాలకే పరిమితం చేసి ఒక కుట్రపూరితంగా బతుకమ్మ అంటే అర్థమైంది బతుకు అమ్మ బతుకు ఒక అమ్మ. మంచి బతుక ఉమ్. అంతే కదా మంచి జీవనం ఒక గొప్ప వాతావరణంలో ఉండాలనేది ఉమ్. అది దానికి అర్థం ఆ బతుకమ్మను మా సామాజికంగా మేము వెనుకబడినటువంటి మా వర్గాలను ఆడనీయలే ఎవరైతే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మొన్న మాట్లాడిండో ఉమ్. ఆయన చెప్తున్న భాషల్ని చెప్తున్నా మీరు ఆడనీయలేదు అంటున్నా నేను మీరు ఆడనీయలేదు మమ్మల్ని దూరం పెట్టినారు కావాలని దూరం పెట్టినారు ఎందుకంటే మీ పక్కన ఇప్పుడు మనం చూస్తున్నాం మొన్నటిదానికి కూడా ఇప్పుడు కూడా గుళ్ళలో రానియకుండా దళితులను గిరిజనులను ఎంత అవమానిస్తున్నారు ఉమ్. అంటే గుళ్ళలో మొక్కడానికి వాళ్ళే అర్హులా మీ ఎస్సీ ఎస్టీలు మొక్కొద్దా ఉమ్. కొట్లాటలు అవుతున్నాయి కదా సేమ్ బతుకమ్మను కూడా ఆడనీయలేదు ఉమ్. ఆడలేదు కాదు తప్పుదో పట్టిస్తున్నారు బతుకమ్మను ఎప్పుడైతే 70% మంది ప్రజలు బతుకమ్మ ఆడరు తెలంగాణలో అందుకే తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ
తీసి పక్కన పెట్టడం జరిగింది అంటున్నారు. బతుకమ్మను బోనాలు ఉంటాయి, బోనాలు ఎత్తుకుంటారు మొత్తం. సరే తెలంగాణ తల్లినా రేవంత్ రెడ్డి గారి తల్లి నాకు తెలియదు కానీ ఇప్పుడు ఆయన రూపకల్పన చేసింది. నేను దాని మీద కామెంట్ చేయడానికి నా మనసు కూడా రావట్లేదు. ప్రజలందరూ యాక్సెప్ట్ చేయట్లేదు. మనం తెలంగాణ ఉద్యమంలో మనం పనిచేస్తున్నప్పుడు తెలంగాణ తల్లి రూపము జొన్నల పూర్ణ బతుకమ్మ, జొన్న పూర్ణ బతుకమ్మ చేతిలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి రూపం మాత్రమే మన కంటి ముందు కనబడుతుంది. మన ప్రతి బాడీలో తెలంగాణ తల్లి అని కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే తెలంగాణ తల్లి రూపము మనం ఈజీగా చెప్పగలుగుతాం. ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన తెలంగాణ తల్లి మరి ఏ ఉద్దేశంతో ఎట్లా తీసుకొచ్చినో తెలియదు కానీ అన్నపూర్ణమ్మ అని ఆంధ్ర అన్నపూర్ణ తల్లి అని పెట్టుకున్నారు. మనం జొన్నపూర్ణ తల్లి ఉండే. ఎస్ మధ్యలో మారింది. నేను ఇందాక చెప్పిన వర్డు మధ్యలో బతుకమ్మను ఎందుకు తెచ్చినాం అంటే కల్చర్, మన తెలంగాణ కల్చర్ను ఒక హెరిటేజ్ లాగా తీసుకొస్తేనే సమాజం మొత్తం తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అవుతుంది. ఢిల్లీని కళ్ళు నెత్తికెక్కిన కాంగ్రెస్ను దింపొచ్చు, తెలంగాణ తెచ్చుకోవచ్చు అని ఒక అద్భుతమైనటువంటి స్టెప్ అండి అది. తెలంగాణ తేవడానికి బతుకమ్మ కీలకం. ఆ బతుకమ్మ లేకుండా ఎవరు ఆడరు అంటే ఇదివరకు మాకు ఓటు లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన్ని మాకు ఓట్లు వచ్చినాయి అంటే మీకు ఓటు లేదు కాబట్టి ఇప్పుడు ఓట్లు తీసామన్నా వీళ్ళ ఉద్దేశం అన్నట్టు కదా. ఇదివరకు చెరువులో నీళ్ళు తాగడం కోసం పెద్ద పోరాటమే జరిగింది. అంటే ఇప్పుడు మంచి కామన్ ట్యాంక్ అయిన తర్వాత నీళ్ళు తాగుతున్నప్పుడు మీరు గతంలో తాగలేదు మళ్ళీ మీరు ఆ రోజుల్లో పోవాలి వెనుక పోవాలన్నా వీళ్ళ ఉద్దేశం. సమాజంలో ఏది మంచి ఏది చెడు అది అది డిక్లేర్ చేయడానికి నువ్వు కాదు చేయాల్సింది. ఎవరి అభిమానం ఎవరి పాత్ర వాళ్ళు పోషించుకుంటారు. నాకు ఇష్టం కొంతమందికి మరి ఒక మాట చెప్తున్నా, వీళ్ళందరూ నమాజుకు పోతారు. ఎవరు నాయకులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కానీ వీళ్ళు కానీ ఇలా రాజకీయ అవసరాల కోసం ఏదైనా పండుగలు ఉంటే ముస్లిం పండుగ పోతే టోపీ కట్టుకొని నమాజ్ చేస్తారు. మరి ఇదో చేసి రైలు ఎందుకు పోతున్నట్టు ఆడ గమనించాల్సింది కల్చర్ని నువ్వు వాళ్ళ 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 కల్చర్ని గుర్తించి గౌరవించినట్టు నువ్వు. అంతేగాని నువ్వు ముస్లింల పండుగకు పోయిన వాడిని నేను ఇదివరకు పోలే ఇప్పుడు పోయిన ఎందుకు పోతున్నావు మరి నువ్వు క్రిస్టియన్ల చర్చిలకు పోయి నువ్వు కూడా వేషం కట్టుకొని నువ్వు కూడా ఎందుకు మాట్లాడుతున్నావు? ఏదో హిందూ దేవుళ్ళ పండుగల కాడికి పోయి కాంగ్రెస్ వాళ్ళకు గుళ్ళలకు పోవట్లేదా వీళ్ళు ఎందుకు పోతున్నారు? నేనేమంటున్నా అంటే వీళ్ళు మాట్లాడే మాటే రెచ్చగొడుతున్న పద్ధతులు మాట్లాడుతున్నారు. మాకు అనిపిస్తుంది ఎస్ మేము ఇప్పటిదానికా గిరిజనులను ఎస్సీలు ఎస్టీలు ఆడలేదు అనే మాట అన్నారు కదా, ఆడనీయలేదు మేము అంటున్నాం. నేను వాదిస్తున్నా ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైనా చర్చకు రమ్మని నేను ఆధారాలతో సహా చూపిస్తా. బతుకమ్మ ప్రతి తండాలో బతుకమ్మ ఆడేటప్పుడు తీసుకుపోతారు రమ్మన్నది. ఆయన నియోజకవర్గం మహబూబ్ నగర్లోనే ఆయన ఎంచుకున్న తండాలని పోదాం. మా తండాల్లో బతుకమ్మ ఆడతారా ఆడరా? ఆడతారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మారిన బతుకమ్మను గొప్పగా ఒక భక్తిపూర్వకంగా ఇవాళ కొలుస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ తెచ్చింది బతుకమ్మ పాత్ర కీలకం ఉందని. అమరవీరుల పాత్ర ఎంత ఉందో బతుకమ్మ పాత్ర అంతే ఉంది, మహిళల పాత్ర అంతే ఉంది. మహిళలు గౌరవించే పండుగ అందరూ ఆడే అవకాశం కల్పించింది తెలంగాణ ఉద్యమం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ తెలంగాణ ఉద్యమం పేరు మీద బతుకమ్మ అందరూ ఆడే అవకాశం కల్పించింది. అంటే ఆ బతుకమ్మ తల్లి అందరి అయిపోయినట్టుగా మనము మార్చాలి అనుకున్నప్పుడు మారాలి. నువ్వు మారకుండా మార్చా అంటే కుదురుతుందా? కుదరదు కదా. అందుకని సో మనం ఇన్వాల్వ్ అయినాం. ఇది మూర్ఖపు వాదన. ఇది మళ్ళా పటేళ్ళు ఆయన చెప్పే కదా మా రెడ్ల కుటుంబంలో వైశ్య కుటుంబంలో మాత్రమే ఆడవాళ్ళు ఆడేటోళ్ళని. అంటే మీ వరకే పరిమితం చేసి మేము రేపటి నాడు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మా ఆడవాళ్ళు ఎవరైనా వచ్చి బతుకమ్మ ఆడితే వాళ్ళ దగ్గర రానివద్దు, ఏది వాళ్ళ మహిళలు మా మహిళలను దగ్గర రానివద్దు అనే సంకేతం పంపించినట్టు కదా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. ఇది తప్పు కదా. రేపు బతుకమ్మ ఆడేటప్పుడు చూడండి మీరు గ్రూపులు అవుతాయి. ఈయన చెప్పిన స్టేట్మెంట్ తోటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ఒకవైపు వీళ్ళన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్న మాటలే మళ్ళా గుర్తిస్తున్నా. పటేల ఫ్యామిలీలో వైశ్యుల ఫ్యామిలీలో ఒకవైపు ఆడతాయి. పాపం రోజు కలిసి మెలిసి ఆడవాళ్ళందరూ మెజార్టీ ఆడవాళ్ళందరూ ఇంకో గుంపు పెట్టుకోవాల్సి వస్తుంది. తప్పదు కదా. ఇప్పుడు అంటే నువ్వు వర్గ విభజన చేస్తున్నావు నువ్వు. ఇది తప్పు కదా. ఇది నువ్వు సమాజాన్ని పాలించేవాడివి. అందరినీ సమాన దృష్టితో చూడాలి తప్ప నువ్వు కావాలని ఈ ప్రజల్ని ఒక ఐక్యతగా ఉన్నటువంటి సమాజంలో నువ్వు చీలిక తీస్తున్నావు. దీని భావం దాన్ని అంత లోతుగా అర్థం చేసుకోవాలి. ఇది ఆషమాషి చెప్పింది కాదు. ఇది భవిష్యత్తులో ఈ ప్రమాదానికి మూలమే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు అవుతారు. ఇది ఇవాళ చెప్తున్నా. మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం జరుగుతుందో చూడండి. నేను ఇప్పుడు మొన్నటిదానిక జరిగిన పరిణామానికి కారణం వీళ్ళే అవుతారు. రాసి పెట్టుకోండి. నెక్స్ట్ బతుకమ్మ అంటే అందరు కలిసి వస్తారు. ఒక గుడి దగ్గర పెట్టుకుంటారు. బతుకమ్మకు ఖర్చు కూడా పెద్దగా ఉండదు. పూలు ఎక్కడెక్కడ తీసుకుంటారు, వాళ్ళకి తోచిన పద్ధతులు చేసుకుంటారు. సరే కొంతమంది ఖర్చులు పెట్టుకొని వేల ఖర్చులు పెట్టుకొని చేసుకుంటారు. ఎంత సింపుల్గా చేసుకున్నా బతుకమ్మే కదా. అలాంటి బతుకమ్మను దూరం చేద్దామని చూస్తే ఎట్లా? ఇప్పటి నుంచి కాదు కదా. చివరిగా చెప్పండి, లగచర్ల రైతుల పట్ల
మీరు ఎలా పోరాడబోతున్నారు? ఆ భూములు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటే మీరు మీ మీ వైఖరి ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు పట్టుబడితే హ్మ్. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు దాంతోటే ఫుల్ స్టాప్. ఇప్పటికే అనుకున్న దానికంటే ఎక్కువ మోపైంది. ఇంకెక్కువ పాతాళాన్ని తొక్కబడతాడు రేవంత్ రెడ్డి, రాసిపెట్టుకోండి. హ్మ్. ఎందుకంటే అమాయకులం, రైతులు, అసలు అభం శుభం తెలియని అమాయకులం. మీరు మీరు కొన్ని వీడియోలు నేను పంపిస్తాను, మీరు చూస్తే హ్మ్. ఎంత దారుణంగా అంటే రాత్రిపూట కరెంటు తీసేసి, నెట్వర్క్ తీసేసి, క్లోజ్ చేసేసి, ఒక తీవ్రవాదిని పట్టుకున్నట్టుగా తండాల మీద పడి, ఇళ్ళ మీద పడి, ఆడవాళ్ళను సెన్సిటివ్ ప్లేస్లలో చేతులు పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసి వాళ్ళ భర్తలను పక్క నుంచి తీసుకుపోయిన పరిస్థితి అండి. హ్మ్. సభ్య సమాజం సిగ్గుపడాలి ఇది. మనం అంటున్నాం కదా, ఏదో సెలబ్రిటీ ఇళ్ళలో జరిగితే, పెద్దవాళ్ళ ఇళ్ళలో జరిగితే మీరు ఊరుకుంటురా? ఒక్కొక్కరికి ఆడవాళ్ళు చీరలు చూపిస్తున్నారు పైకి లేపి, ఇగో ఇక్కడ దెబ్బలు తగిలినాయని, ఇంత లావు పచ్చగా దెబ్బలు తగిలినటువంటి దెబ్బలు చూపిస్తున్నారు. హ్మ్. ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది మొత్తం ఓపెన్గా చెప్తున్నారు. ఇంత సిగ్గుపడాలండి ఆయన రేవంత్ రెడ్డి. నేను ఉంటున్నా రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఉంటును, కానీ ఈ పాటికి ఒక ఆత్మాభిమానం ఉంటే రేవంత్ రెడ్డి గారు కూడా సిగ్గుపడాలి. ఆయన రేవంత్ రెడ్డి లంబడోళ్ళను అక్కడ ఆయన నియోజకవర్గ లంబడోళ్ళను కాదు అవమానించింది, ఆయన కూడా అవమానపడ్డాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం నుంచి ఏ ఒక్కరు హైదరాబాద్ వచ్చినా, నేను కొనగలంటే అరే ఆయన ముఖ్యమంత్రి నియోజకవర్గాన్ని ఆయన జోలికి పోవడానికి సాహసం చేస్తారండి. హ్మ్. అంత గొప్పగా పేరుండాల్సిన ఏ ముఖ్యమంత్రులను చూడ్రి, ముఖ్యమంత్రి ఆయన ఉన్న నియోజకవర్గ ప్రజలను దేవుళ్ళ లెక్కనే చూస్తారు. నేను చంద్రబాబు నాయుడు గారు కానించి, రాజశేఖర గారి కానించి చూస్తూనే ఉన్నా కదా, వాళ్ళు అట్లా గొప్పగా చూసుకుంటారు. ఈయనేందో మరి అందరినీ తొక్కుకుంటూ వస్తా ఆఖరికి కొడంగల్ నియోజకవర్గ ప్రజలను తొక్కుకుంటూ పోయే పరిస్థితి కొడుతుంది. ఇప్పుడు భూములు ఖచ్చితంగా ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, ఎట్లా ఎట్లా ఉంటుంది పోరాటం మరి? భూసేకరణ చట్టం 2013 ఉంది. హ్మ్. అందులో సెక్షన్ 10 ఏం చెప్తున్నది, దాన్ని ఫాలో కావాల్సిందే. హ్మ్. ప్రజాభిప్రాయ సేకరణ మెజారిటీ ఇస్తామంటారు కదా, మంచి కాంపెన్సేషన్ ఇస్తాం, మంచి పరిహారం ఇస్తాం. అయినా ఒప్పుకుంటేనే ఇవ్వాలి. హ్మ్. పట్టా భూములు, కండగల భూమి, వ్యవసాయం భూమి, అగ్రికల్చర్ భూమిని తీసుకోవడానికి లేదు. అయినా ఎస్టీలకు సంబంధించి రూపాయికి ₹4 కలిపియాలి ఎస్సీ ఎస్టీలకు. హ్మ్. అది పనికిరాని భూములు చాలా ఉన్నాయి తెలంగాణలో. ఏ మాటకి ఆ మాట. ఆనాడు మనకు 1000 ఎకరాలు మిగిలిచిపోయారు కాబట్టి అలాంటి భూములు పెట్టుకోవాలి. ఇంకా నిజంగా పెట్టాలనుకుంటే పోయిన ప్రభుత్వం 14,000 ఎకరాలు చిల్లర ఇక్కడ ముచ్చర్ల కాడ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. పెట్టుకోవాలనుకుంటే అక్కడ కూడా పెట్టుకొని నీ కొడంగల్ నియోజకవర్గంలో మొదటి ప్రియారిటీ ఇచ్చి ఉద్యోగాల్లో మీతో వాళ్ళకి చేసుకోవచ్చు. ఆయన కావాల్సింది 1000 ఎకరాలు అంటారు. 1000 ఎకరాలు దాంట్లో ఒక భాగం తీసుకోండి, తప్పేముంది? హ్మ్. ఏముంది దాంట్లో, రాంగ్ ఏముంది? కానీ మా భూములు బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఈ పోరాటము ఇది మామూలుగానే చూసినాం. భవిష్యత్తు ఊహించని పద్ధతుల్లో పోరాటం జరగబోతుంది. వద్దు, దయచేసి ఇది తక్షణం వివరించుకోవాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఇది మంచి పద్ధతి కూడా కాదు. చూద్దాం. థ్యాంక్ యూ అండి. ఏం జరుగుతుందో చూద్దాం. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి కుల్లం కుల్లా. రేపు మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.